నమస్కారం మేషరాశి మిత్రులారా. మేషరాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన ఆసక్తికరమైన విషయాన్ని ఈ రోజు మీతో పంచుకోబోతున్నాం. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు చాలా మందికి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులతో సరిపోవచ్చు. అంతేకాదు, జూలై 25వ తేదీలోపు మీరు ఏ 5 వస్తువులు మీ ఇంట్లో నుంచి తీసి బయట పడేయాలి అని అంశాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ కనకదుర్గ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఇంకా కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడును. అమ్మగారిని సంప్రదించండి 9000964941. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీరు సహజంగా ధైర్యవంతులు, నేరుగా మాట్లాడేవారు, ఎవరినీ చూసి భయపడని మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులు మీ జీవితంలో కీలక పాత్ర పోషించవచ్చు. అయితే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మటం మాత్రం మంచిది కాదు. మధురంగా మాట్లాడే ప్రతి వ్యక్తి మనసులో కూడా అదే మంచితనం ఉంటుందని అనుకోవద్దు. వారి మాటల కంటే వారి పనులను గమనించి నిర్ణయం తీసుకోవటం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తవటం, ఊహించని చోటు నుంచి శుభవార్త రావటం, లేదా మీకు ఉపయోగపడే ఒక కొత్త పరిచయం ఏర్పడటం జరగొచ్చు. కొంతమందికి ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళ్లటం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ విజయాన్ని చూసి అందరూ సంతోషిస్తారని అనుకోవద్దు. కొందరు మీకు దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తూ మీ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. అందుకే మీ వ్యక్తిగత రహస్యాలు, ఆర్థిక విషయాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలను కొత్తగా పరిచయమైన వారితో వెంటనే పంచుకోవద్దు. కొద్ది కాలం వారిని గమనించి తర్వాతే పూర్తి నమ్మకం ఉంచండి. మీరీ సమయంలో కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులతో చాలా ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. ఎందుకంటే ప్రతి కొత్త పరిచయం జీవితంలో మంచి అవకాశాలను తీసుకురావచ్చు. అదే సమయంలో కొన్ని అనుకోని ఇబ్బందులకు కూడా కారణం కావచ్చు. మీ స్వభావం ప్రకారం ఎవరైనా ఆప్యాయంగా మాట్లాడితే వారిని త్వరగా నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనించటం చాలా ముఖ్యం. కొత్తగా పరిచయమైన వ్యక్తులు మొదట్లో చాలా మంచివారిలా కనిపించవచ్చు. మీ పనులను మెచ్చుకోవచ్చు, మీతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించవచ్చు, లేదా మీ జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపవచ్చు. అలాంటి సమయంలో మీరు వెంటనే మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సమస్యలు లేదా భవిష్యత్తు ప్రణాళికలను చెప్పేయకుండా కొంత సమయం తీసుకోవాలి. నిజమైన వ్యక్తి మీ నమ్మకాన్ని గెలుచుకోవటానికి ఓపిక చూపుతాడు. అవసరానికి మించి తొందరపడే వ్యక్తిని మాత్రం కొంత దూరం నుంచే గమనించటం మంచిదే. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఆయన మాటలు మాత్రమే కాదు, పరిస్థితులకు ఎలా స్పందిస్తారో కూడా గమనించాలి. చిన్న విషయానికి కోప్పడుతున్నారా? ఇతరుల గురించి ఎక్కువగా చెడుగా మాట్లాడుతున్నారా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా? మీ విజయం చూసి నిజంగా సంతోషిస్తున్నారా? లేక అసూయతో ప్రవర్తిస్తున్నారా? ఇలాంటి చిన్న విషయాలే వారి అసలు స్వభావాన్ని తెలియజేస్తాయి. మీరు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి చిరునవ్వు నిజాయితీకి గుర్తు కాదు. కొందరు తమ ప్రయోజనం కోసం మాత్రమే స్నేహం చేస్తారు. అవసరం తీరిన తర్వాత దూరం అవుతారు. అందుకే ఎవరికైనా పూర్తిగా నమ్మకం ఇవ్వటానికి ముందు వారి ప్రవర్తనను కొంతకాలం గమనించటం చాలా అవసరం. నిజమైన వ్యక్తి కష్టకాలంలో కూడా మీతోనే ఉంటాడు. అవకాశాలు ఉన్నప్పుడే దగ్గరయ్యే వ్యక్తుల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో కొత్త వ్యాపార భాగస్వాములు, ఉద్యోగ సంబంధ పరిచయాలు లేదా సోషల్ మీడియా ద్వారా ఏర్పడే స్నేహాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏదైనా ఒప్పందం చేయాల్సి వస్తే పూర్తిగా చదివి అర్థం చేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇతరుల మాటలను మాత్రమే నమ్మి తొందరపడకండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు. ఒక వ్యక్తి గురించి మొదట్నుంచే ఏదో అనుమానం కలిగితే దాన్ని తేలికగా తీసుకోకండి. చాలాసార్లు మన అంతర్గత భావన మనకు సరైన హెచ్చరిక ఇస్తుంది.
అలాగే అందరినీ అనుమానించటం కూడా మంచిది కాదు. మంచి మనసున్న వారిని గుర్తించే వివేకం, అవసరమైన చోట జాగ్రత్తగా ఉండే తెలివి రెండూ సమానంగా అవసరం. ఈ కాలంలో మీరు వినయంగా మాట్లాడటం, ఇతరులను గౌరవించటం, కానీ తమ వ్యక్తిగత హద్దులను కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యమైన విషయం. మీ సమయం, మీ నమ్మకం, మీ రహస్యాలు విలువైనవి. వాటిని అర్హత ఉన్నవారితో పంచుకోండి. ఇలా ఆలోచించి అడుగులు వేస్తే కొత్త పరిచయాల ద్వారా మంచి అవకాశాలు, మంచి స్నేహాలు, జీవితంలో ఉపయోగపడే వ్యక్తులు మీకు దొరికే అవకాశాలు మరింత పెరుగుతాయి. మీరీ సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీవితంలోని ప్రతి విషయాన్ని అందరికీ చెప్పటం ఎప్పుడూ మంచిది కాదు. మన ఆనందం, మన బాధ, మన సంపాదన, మన భవిష్యత్తు ప్రణాళికలు, కుటుంబ విషయాలు ప్రతి ఒక్కరితో పంచుకుంటే కొన్నిసార్లు అనుకోని సమస్యలను మనమే ఆహ్వానించినట్టు అవుతుంది. అందరూ మన మంచినే కోరుకుంటారని అనుకోవటం పొరపాటు. కొందరు మన అభివృద్ధిని చూసి నిజంగా సంతోషిస్తారు. మరికొందరు మాత్రం బయటకు నవ్వుతూ లోపల అసూయను పెంచుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేయబోయే కొత్త పనులు, పెట్టుబడులు, ఉద్యోగ మార్పులు లేదా వ్యాపార ప్రణాళికలను అందరికీ ముందుగానే చెప్పకపోవటం మంచిదే. ఎందుకంటే కొందరు మీ ఆలోచనలను ఉపయోగించుకుని ముందే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరికొందరు అవసరం లేని భయాలు కలిగించి మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. మీరు చేయాలనుకున్న పని ప్రారంభమయ్యే లోపే ప్రతికూల మాటలు విని వెనక్కి తగ్గే పరిస్థితి కూడా రావచ్చు. మీ కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా ప్రతి ఒక్కరితో చర్చించకండి. చిన్న సమస్యను చెప్పినా అది ఇతరుల వద్దకు వెళ్లేసరికి పెద్ద కథగా మారే అవకాశం ఉంటుంది. దాంతో అపార్థాలు పెరిగి సంబంధాల్లో దూరం ఏర్పడవచ్చు. మీ ఇంటి విషయాలు మీ కుటుంబ సభ్యులతోనే పరిష్కరించుకోవటం చాలా మంచిది. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత డబ్బు కూడబెట్టారు, ఎక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారు వంటి విషయాలను కూడా అవసరం లేని వారికి చెప్పకండి. అలాంటి సమాచారం కొన్నిసార్లు అసూయకు, అనవసర అప్పుల అభ్యర్థనలకు లేదా ఇతర ఇబ్బందులకు కారణం కావచ్చు. ఆర్థిక విషయాల్లో గోప్యతను పాటించటం తెలివైన నిర్ణయం. ఈ సమయంలో సోషల్ మీడియాలో కూడా జాగ్రత్త అవసరం. ప్రతి విజయం, ప్రతి ప్రయాణం, ప్రతి కొనుగోలు లేదా ప్రతి ప్రణాళికను వెంటనే పంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విజయాలు పూర్తిగా స్థిరపడిన తర్వాత చెప్పటం మంచిదే. నిశ్శబ్దంగా చేసే ప్రయత్నాలు చాలాసార్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. మీరు మీ మనసులోని ప్రతి విషయాన్ని చెప్పే స్వభావాన్ని కొద్దిగా నియంత్రించుకోవాలి. ఎవరు మీ నిజమైన శ్రేయోభిలాషులు, ఎవరు కేవలం సమాచారం కోసం మాత్రమే దగ్గరవుతున్నారో గమనించాలి. మీ కష్టాల్లో మీతో నిలబడేవారే నిజమైన వారు. సంతోష సమయంలో మాత్రమే కనిపించే వారిని పూర్తిగా నమ్మకండి. మాటకు విలువ ఉంటుంది. ఒకసారి బయటకు వెళ్ళిన మాటను తిరిగి తీసుకురావటం సాధ్యం కాదు. అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించటం, చెప్పాల్సిన విషయం చెప్పటం, చెప్పకూడని విషయాన్ని మనసులోనే ఉంచుకోవటం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ చిన్న జాగ్రత్త వల్ల మీరు అనేక అనవసర సమస్యల నుంచి దూరంగా ఉండగలుగుతారు. గుర్తుంచుకోండి, ప్రతి విషయం అందరికీ చెప్పటం నిజాయితీ కాదు. కొన్నిసార్లు అది మన బలహీనతగా మారుతుంది. సరైన వ్యక్తికి సరైన సమయంలో అవసరమైన విషయాన్ని మాత్రమే చెప్పే అలవాటు పెంచుకుంటే మీ గౌరవం పెరుగుతుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ జీవితంలో ప్రశాంతత కూడా నిలిచి ఉంటుంది. తొలి ఏకాదశి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటిగా భావించబడుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవసైన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ ఏకాదశికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించటం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటం, తులసీ దళాలతో పూజ చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. తొలి ఏకాదశి రోజున చేసే ప్రార్థనలు మనసుకు ప్రశాంతతను, జీవితానికి సానుకూల దిశను అందిస్తాయని భక్తుల విశ్వాసం. మీకు తొలి ఏకాదశి ఒక కొత్త ఆరంభానికి సంకేతంగా భావించవచ్చు. ఇటీవలి కాలంలో ఎదురైన ఒత్తిళ్లు, ఆందోళనలు, నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు సాగే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. మీలో ఉన్న ధైర్యం, పట్టుదల సరైన దిశలో ఉపయోగపడితే మంచి అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగం చేస్తున్న మీకు కొత్త బాధ్యతలు లేదా మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం మంచిదే. ఓర్పుతో వ్యవహరిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందే అవకాశం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో కూడా తొలి ఏకాదశి సానుకూల మార్పులకు దారితీయవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడటం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకోవటం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. గతంలో అపార్థాల వల్ల దూరమైన వ్యక్తులతో మళ్లీ సఖ్యత ఏర్పడే అవకాశం కూడా ఉండొచ్చు. ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు ఎంతో శుభప్రదమైనదిగా భావించబడుతుంది. ఉదయం స్నానం చేసి శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని దర్శించటం లేదా ఇంట్లోనే భక్తితో పూజ చేయటం, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించటం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటం మనశ్శాంతిని కలిగిస్తుంది. తులసీ దళాలతో పూజ చేయటం, అవసరమైన వారికి అన్నదానం లేదా దాన ధర్మాలు చేయటం కూడా శుభ ఫలితాలను అందిస్తుందని విశ్వసిస్తారు. ఈ తొలి ఏకాదశి మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. గతంలోని నిరాశలను విడిచిపెట్టి కొత్త ఆశతో ముందుకు సాగాలని ఇది గుర్తు చేస్తుంది. కోపాన్ని తగ్గించుకోవటం, మాటలో మృదుత్వం పెంచుకోవటం, ఇతరులకు సహాయం చేయటం వంటి మంచి లక్షణాలు మీ జీవితంలో మరింత గౌరవాన్ని తీసుకురాగలవు. ముఖ్యంగా తొలి ఏకాదశిని ఒక ఆధ్యాత్మిక అవకాశంగా స్వీకరించి భక్తితో గడిపితే మనసుకు ప్రశాంతత, ఆలోచనలకు స్పష్టత లభిస్తాయి. సత్కార్యాలపై దృష్టి పెట్టటం, నిజాయితీతో జీవించటం, భగవంతునిపై విశ్వాసంతో ముందుకు సాగటం ద్వారా మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించగలరని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. జూలై 25 తొలి ఏకాదశిలోపు మీరు మీ ఇంట్లోని కొన్ని అనవసర వస్తువులను తొలగించటం శుభప్రదంగా భావించబడుతుంది. ఆ వస్తువులేంటో వివరంగా తెలుసుకుందాం. మీకు తొలి ఏకాదశి ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక సందర్భంగా భావించబడుతుంది. ఈ రోజుకు ముందు ఇంటిని శుభ్రం చేసుకోవటం, పనికిరాని వస్తువులను తొలగించటం అనేది చాలా కుటుంబాల్లో పాటించే ఒక సాంప్రదాయం. ఇది ఇంటిని పరిశుభ్రంగా ఉంచటంతో పాటు కొత్త ఆరంభానికి ఒక ప్రత్యేకగా కూడా భావిస్తారు. అయితే ఈ వస్తువులను బయటకు తీసేయటం వల్ల నెగటివ్ ఎనర్జీ ఖచ్చితంగా తొలగిపోతుందని నిర్ధారించే శాస్త్రీయ ఆధారం లేదు. ఇది ఆధ్యాత్మిక విశ్వాసం మరియు సాంప్రదాయానికి సంబంధించిన విషయం. తొలి ఏకాదశిలోపు మీ ఇంట్లో ఈ 5 రకాల పనికిరాని వస్తువులు ఉంటే వాటిని తొలగించటం మంచిదని పెద్దలు చెబుతారు. మీరు తొలి ఏకాదశి సందర్భంగా ఇంటిని శుభ్రం చేసుకోవటం, పనికిరాని వస్తువులను తొలగించటం అనేది మన సాంప్రదాయంలో శుభప్రదమైన ఆచారంగా భావించబడుతుంది. ఇది ఆధ్యాత్మిక విశ్వాసం ఆధారంగా చెప్పబడే విషయం. ఈ వస్తువులను తొలగించటం వల్ల జీవితం ఖచ్చితంగా మారిపోతుందని చెప్పటానికి ఆధారాలు లేవు. అయితే పరిశుభ్రమైన వాతావరణం, క్రమబద్ధమైన ఇల్లు మరియు సానుకూల ఆలోచనలు మనసుకు ప్రశాంతతను ఇవ్వగలవని చాలామంది నమ్ముతారు. మొదటిగా విరిగిపోయిన గాజు వస్తువులు లేదా పగిలిన అద్దాలు. ఇవి ఇంట్లో ఉండటం మంచిది కాదని వాస్తు సాంప్రదాయ విశ్వాసాల్లో చెబుతారు. పగిలిన వస్తువులు మనసుకు అసంపూర్ణతను గుర్తు చేస్తాయని, ఇంటి అందాన్ని కూడా తగ్గిస్తాయని భావిస్తారు. మీరు కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఇలాంటి పనికిరాని వస్తువులను తొలగించటం ఒక కొత్త ప్రారంభానికి ప్రతీకగా భావించవచ్చు. రెండవది, పనిచేయని గడియారం. గడియారం కాలానికి ప్రతీక. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉండటం వల్ల నిలిచిపోయిన పనులను గుర్తు చేస్తుందనే సాంప్రదాయం ఉంది. అందుకే దీనిని బాగు చేయటం లేదా తొలగించటం ద్వారా కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలనే సంకల్పాన్ని బలపరుచుకోవచ్చు. మీరీ సమయంలో వాయిదా పడిన పనులను పూర్తి చేయటానికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిదే. మూడవది, చిరిగిపోయిన లేదా పూర్తిగా ఉపయోగించలేని బట్టలు. ఇలాంటి వస్తువులను సంవత్సరాల తరబడి దాచుకోవటం వల్ల ఇల్లు అస్తవ్యస్తంగా మారుతుంది. సాంప్రదాయం ప్రకారం పాత పనికిరాని వస్తువులను తొలగించటం కొత్త శుభానికి మార్గం సిద్ధం చేస్తుందని భావిస్తారు. ఉపయోగపడే స్థితిలో ఉన్న బట్టలను అవసరమైన వారికి దానం చేయటం కూడా ఒక మంచి కార్యంగా పరిగణించబడుతుంది. నాలుగవది, పాడైపోయిన చెప్పులు. చెప్పులు మన ప్రయాణానికి ప్రత్యేకగా భావిస్తారు. పూర్తిగా పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకుండా తొలగించటం ద్వారా జీవితంలో కొత్త దిశగా అడుగులు వేయాలనే భావనను గుర్తు చేస్తుందని కొందరు విశ్వసిస్తారు. ఇదొక ఆధ్యాత్మిక సూచన మాత్రమే. ఐదవది, పూర్తిగా పనికిరాని చెత్త వస్తువులు. విరిగిపోయిన ప్లాస్టిక్ సామాగ్రి, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉపయోగం లేని పెట్టెలు వంటి వాటిని పోగు చేయకుండా తొలగించటం వల్ల
ఇల్లు విశాలంగా పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రమైన వాతావరణం మనసుకు తేలికను కలిగించవచ్చు. మీరీ సందర్భంగా మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. వస్తువులను మాత్రమే కాదు, మనసులో ఉన్న కోపం, అసూయ, పాత బాధలు, ప్రతీకార భావన వంటి ప్రతికూల ఆలోచనలను కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నించటం ఎంతో విలువైంది. భక్తితో తొలి ఏకాదశిని ఆచరించటం, శ్రీ మహావిష్ణువును ప్రార్థించటం, మంచి పనులు చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటి ఆచరణలు ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వగలవు. కాబట్టి తొలి ఏకాదశి సందర్భంగా ఈ పనికిరాని వస్తువులను తొలగించటం అనేది మీకు కొత్త ఆరంభం అనే భావనను బలపరిచే ఒక సాంప్రదాయ ఆచారం. పరిశుభ్రమైన ఇల్లు, ప్రశాంతమైన మనసు, సానుకూల దృక్పథం, భక్తి మరియు క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో మంచి అవకాశాలను స్వీకరించటానికి మీరు మరింత సిద్ధంగా ఉండగలరు. తొలి ఏకాదశి తరువాత మీకు కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాల గురించి చాలామంది జ్యోతిష్య సాంప్రదాయాల్లో శుభసూచకాలుగా పేర్కొన్నారు. అయితే ఇవి విశ్వాసాల ఆధారంగా చెప్పబడే విషయాలని గుర్తుంచుకోవాలి. ముఖ్యమైనదేంటంటే ఈ సమయాన్ని ఒక కొత్త ప్రారంభంగా స్వీకరించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం. ఇటీవలి కాలంలో మీ జీవితంలో ఎన్నో ఒత్తిడులు, ఆలస్యాలు లేదా నిరాశ కలిగించే పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తోందని మీలో కొందరికి అనిపించి ఉండొచ్చు. కానీ ప్రతి చీకటి తర్వాత వెలుగొచ్చినట్లే ప్రతి కష్టకాలం తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకండి. ఈ రోజు మీరు చేస్తున్న చిన్న ప్రయత్నమే రేపు పెద్ద విజయానికి పునాది కావచ్చు. తొలి ఏకాదశి తర్వాత మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని సాంప్రదాయ జ్యోతిష్య వ్యాఖ్యానాలు సూచిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని ముందుకు కదలవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక శుభవార్త రావచ్చు. కొత్త పరిచయం, కొత్త అవకాశం లేదా మీ ప్రతిభను గుర్తించే సందర్భం కూడా ఏర్పడవచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేకపోయినా ఆశతో పాటు కృషిని కొనసాగించటం మీకు ఉపయోగపడుతుంది. మీ గొప్ప బలం ధైర్యం. ఎంతటి సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే తత్వం మీలో ఉంటుంది. ఇప్పుడు అదే ధైర్యాన్ని మరింత బలంగా ఉపయోగించాల్సిన సమయం. గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకుని బాధపడటం కంటే వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో ముందుకు వెళ్ళండి. ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా తయారు చేస్తుంది. ఈ సమయంలో మీ మాటలకు, మీ నిర్ణయాలకు ప్రత్యేక విలువ ఉంటుంది. కోపంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోండి. మిమ్మల్ని నమ్మిన వారిని మరువకండి. మీ విజయానికి తోడ్పడిన వారికి కృతజ్ఞత చూపటం మీ జీవితంలో మరింత మంచి సంబంధాలను తీసుకురాగలదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మీ సమయం వచ్చినప్పుడు మీకు రావాల్సిన అవకాశం తప్పకుండా వస్తుంది. అందుకే ఓపికను కోల్పోవద్దు. నిరాశకు బదులుగా ఆశను, భయానికి బదులుగా ధైర్యాన్ని, సందేహానికి బదులుగా ఆత్మవిశ్వాసాన్ని ఎంచుకోండి. తొలి ఏకాదశి సందర్భంగా భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించటం, మంచి పనులు చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం, సానుకూల ఆలోచనలతో జీవించటం వంటి ఆచరణలు మీలో మానసిక ప్రశాంతతను పెంచగలవు. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు జీవితంలో మంచి మార్గాలను చూపుతాయి. గుర్తుంచుకోండి, ఈ రోజు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది కాదు, వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారన్నదే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఆశను వదలకండి. కష్టపడటం ఆపకండి. భగవంతునిపై విశ్వాసంతో, మీపై నమ్మకంతో ముందుకు సాగండి. రాబోయే రోజులు మీ జీవితంలో కొత్త అవకాశాలకు, కొత్త అనుభవాలకు, కొత్త విజయాలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, ఆలస్యాలు మీ జీవితంలో శాశ్వతంగా ఉండవు. ప్రతి కష్టకాలానికి ఒక ముగింపు ఉంటుంది. మీ జీవితంలో కూడా కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందనే నమ్మకాన్ని కోల్పోవద్దు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శుభకాలం వస్తుందని చెప్పబడినా నిజమైన మార్పు మీ ధైర్యం, కృషి, సరైన నిర్ణయాల వల్లే వస్తుందని గుర్తుంచుకోండి. కష్టాలు మీ జీవితాన్ని ఆపడానికి రావు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయటానికి వస్తాయి. ఈ రోజు మీరు పడుతున్న శ్రమ రేపు మీ విజయగాథగా మారవచ్చు. అందుకు నిరాశకు తావివ్వకండి. మీలో ఉన్న శక్తిని నమ్మండి. మీ లక్ష్యాన్ని నమ్మండి. భగవంతుని ఆశీర్వాదంతో, మీ నిరంతర కృషితో
రాబోయే రోజులు మరింత వెలుగు నింపాలని, మీ జీవితంలో సంతోషం, అభివృద్ధి, గౌరవం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్త ఆశతో, కొత్త ఉత్సాహంతో ప్రతిరోజును ఒక కొత్త అవకాశంగా స్వీకరించి ముందుకు సాగండి. మీ విజయయాత్ర ఇప్పుడే ప్రారంభమవుతోంది. ఈ రోజు సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం చేయగలిగిన వారు భక్తితో ఉపవాసాన్ని ఆచరించవచ్చు. ఆరోగ్య పరిస్థితులు అనుమతించకపోతే వైద్యుల సూచనలకు అనుగుణంగా ఆహారం తీసుకోవటం మంచిది. ఉపవాసం కంటే భక్తి, నియమం, మంచి ఆలోచనలు ముఖ్యమైనవి. మీరు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని మంచి ఆచరణలను కూడా పాటించవచ్చు. పేదలకు అన్నదానం చేయటం, పక్షులకు గింజలు వేయటం, ఆవులకు పచ్చగడ్డి పెట్టటం, అవసరమైన వారికి దుస్తులు లేదా ఆహారం దానం చేయటం వంటి దాన ధర్మాలు చేయటం పుణ్యకార్యాలుగా భావించబడుతుంది. ఇవి సమాజానికి మేలు చేయటంతో పాటు మనసుకు సంతృప్తిని కూడా ఇస్తాయి. పరిహారాల విషయానికి వస్తే కోపాన్ని నియంత్రించటం మీకీ సమయంలో చాలా ముఖ్యమైనది. తొందరపడి మాట్లాడకుండా ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవటానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, వారికి సేవ చేయటం కూడా శుభప్రదమైన ఆచరణగా భావించబడుతుంది. ఈ రోజు సాయంత్రం విష్ణువు ఆలయాన్ని దర్శించటం లేదా ఇంట్లోనే భక్తితో హారతి ఇవ్వటం మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థిస్తే ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు మనసులోని అసూయ, కోపం, ద్వేషం, ప్రతీకార భావాలను విడిచిపెట్టి క్షమ, దయ, వినయం, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని శాస్త్రాలు సూచిస్తాయి. ఈ పవిత్ర దినాన్ని కేవలం పూజలకే పరిమితం చేయకుండా మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులతో గడిపితే అదే నిజమైన దైవారాధనగా భావించబడుతుంది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ జీవితంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ధైర్యం, అభివృద్ధి, కుటుంబ ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. మీరు ఈ తొలి ఏకాదశిలోపు ఏ 5 వస్తువులు బయటపడేయాలనే అంశాలతో పాటుగా ఎటువంటి ఆసక్తికరమైన సంఘటనలు మీరు ఎదుర్కోబోతున్నారు అనే అంశాలను వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న మేషరాశి వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.